నేపాల్ ఇప్పుడు చాలా పెద్ద క్రైసిస్ లో ఉంది. అక్కడి పెట్రోల్ లీటర్ 150కి చేరుకుంది. ఇన్ఫ్లేషన్ పెరిగి 7.1% వరకు చేరుకుంది. ఇప్పుడు నేపాల్ లో కేవలం 6 నెలలకు సరిపడా ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. నేపాల్ లో ఉన్న క్రైసిస్ ఎంత డేంజర్ అంటే మనం ఊహించలేనంత. మీరు అనుకోవచ్చు క్రైసిస్ నేపాల్ లో కదా మనకేంటి అని. దిస్ ఈస్ వేర్ యు ఆర్ రాంగ్. ఇది కేవలం నేపాల్ తో ఆగిపోయేది కాదు. దీని ప్రభావం ఇండియాపై కూడా పడుతుంది. వెల్, దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఈ 3 విషయాలను తెలుసుకోవాలి. 1. నేపాల్ లో ఏం జరుగుతుంది. 2. నేపాల్ ఈ ఎకనామిక్ క్రైసిస్ లో ఎలా చిక్కుకుంది. 3. ఎవరూ చేయని విధంగా నేపాల్ తో చైనా ఏం చేస్తోంది. కేవలం ఒక సంవత్సరం ముందు నేపాల్ ఇన్ఫ్లేషన్ రేట్ 3.03% నుండి 7.1% వరకు చేరుకుంది. నేపాల్ లో కూరగాయల రేట్లు 100కి చేరుకున్నాయి. నేపాల్ ఫారెన్ రిజర్వ్స్ కూడా రోజు రోజుకి తక్కువైపోతూ ఉన్నాయి. సో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది 2013లో చైనా వన్ బిల్డ్ రోడ్ ఇనిషియేటివ్ ని లాంచ్ చేస్తుంది. ఈ ఇనిషియేటివ్ లో చైనా 60కి పైగా యూరోపియన్, ఏషియన్ మరియు ఆఫ్రికన్ కంట్రీస్ తో కనెక్ట్ చేస్తుంది. దీంతో ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ త్వరగా చేరుకోవడమే కాకుండా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా తగ్గుతాయి. చూడడానికి ఈ విషయం చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ దీంతో చైనాకు యుఎస్ మరియు ఇండియాను డామినేట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ట్రేడ్ రూట్స్ ని కట్టడానికి చైనా ఇవిల్ స్ట్రాటజీని యూజ్ చేస్తుంది. అదే ద డెడ్ ట్రాప్ డిప్లొమసీ. నౌ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. BRI ని ఎగ్జిక్యూట్ చేయడానికి చైనాకి అన్నింటికంటే ముందు కంట్రోల్ కావాలి. కంట్రోల్ ఏ రూట్స్ పై అంటే చైనా నుండి యూరోప్ కి కనెక్ట్ చేసే రూట్స్ పై. కానీ యూరోపే ఎందుకు? ఎందుకంటే చైనా నుండి యూరోప్ కి ఎక్కువ ఇంపోర్ట్స్ అవుతాయి కాబట్టి. పోయిన సంవత్సరం 2021లో చైనా యూరోప్ యూనియన్ తో $709 బిలియన్ ల ట్రేడ్ చేసింది. అందులో $550 బిలియన్ చైనా నుండి ఎక్స్పోర్ట్స్ ఉండే. చైనా యూరోపియన్ యూనియన్ కి US కన్నా ఎక్కువ స్టీల్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ ఎక్విప్మెంట్స్, మెడికల్ సప్లైస్ ఇంకా మషీన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. చైనా BRI ఇనిషియేటివ్ చైనాకి ఇంటర్నేషనల్ ట్రేడ్ పై చాలా కంట్రోల్ ని ప్రొవైడ్ చేస్తుంది. చైనా ఇవన్నీ ఎలా చేస్తుందంటే చైనా వన్ బిల్ట్ రోడ్ ఇనిషియేటివ్ లో కనెక్ట్ అయ్యే ఎకనామికల్లీ మరియు పొలిటికలీ వీక్ ఉన్న నేషన్స్ ని వెతుకుతుంది. ఎందుకంటే ఎకనామికలీ వీక్ ఉన్న నేషన్స్ కి ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఆ నేషన్ పొలిటికల్లీ వీక్ ఉంటే అక్కడి పొలిటీషియన్స్ ని ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అందుకే చైనా ఎకనామికల్లీ పొలిటికల్లీ వీక్ ఉన్న నేషన్స్ ని వెతుకుతుంది. శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ ఈ దేశాలలో ఏదో ఒక అడ్వాంటేజ్ తప్పకుండా ఉంటుంది. కానీ ఈ దేశాలలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం ఫండ్స్ ఉండవు. అందుకే చైనా ఈ దేశాలకి లోన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ వే ద గేమ్ బిగిన్స్. ఏ కంట్రీకైనా చైనా లోన్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ని కూడా పెడుతుంది. ఫస్ట్ కండిషన్ హై ఇంట్రెస్ట్ రేట్. ఒకవేళ వరల్డ్ బ్యాంక్ నుండి ఏదైనా కంట్రీ లోన్ తీసుకుంటే 1 to 2% ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చైనా ఏ కంట్రీకైనా లోన్ ఇచ్చేటప్పుడు 3 నుండి 6% ఇంట్రెస్ట్ ని చార్జ్ చేస్తుంది. సెకండ్ కండిషన్ రీపేమెంట్ టైం. వరల్డ్ బ్యాంక్ నుండి తీసుకున్న లోన్ 25 నుండి 30 సంవత్సరాల వరకు రీపేమెంట్ టైం ఉంటుంది. కానీ చైనాకి 10 నుండి 15 సంవత్సరాలలో రీపే చేయాలి. థర్డ్, ఏ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితే చైనా లోన్ ఇస్తుందో ఆ ప్రాజెక్ట్స్ ని చైనీస్ కంపెనీస్ కే ఇవ్వాలి. శ్రీలంకలో చూసుకున్నట్లయితే హంబన్టోటా పోర్ట్ ని కట్టడానికి చైనా $1 బిలియన్ లోన్ ని ఇచ్చింది. మరియు హంబన్టోటా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని HEC అంటే చైనా హార్బర్ ఇంజనీరింగ్ ఈ కంపెనీ కట్టింది. శ్రీలంక ఈ లోన్ ని రీపే చేయలేకపోయింది. అందుకే చైనా హంబన్టోటా పోర్ట్ ని 100 సంవత్సరాలకు లీజ్ కి తీసుకుంది. ఇలానే పాకిస్తాన్ కూడా గ్వాదర్ పోర్ట్ కోసం చైనా నుండి లోన్ తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ ని కట్టడానికి చైనా ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్ కంపెనీకి ఇచ్చింది. ఇన్ షార్ట్ గా చెప్పాలంటే చైనా లోన్ ఇచ్చి చైనానే కట్టించింది. ఏ లోన్ అయితే చైనా ఇచ్చిందో అది మళ్లీ తిరిగి చైనాకే వస్తుంది. ఒకవేళ కంట్రీస్ లోన్ ని రీపే చేయకపోతే ఏ అసెట్స్ అయితే చైనా బిల్డ్ చేసి ఇచ్చిందో దాన్ని ఆక్రమించుకుంటుంది. ఎలా అంటే హార్బర్ పోర్ట్ ఇంకా గ్వాదర్ పోర్ట్ లా. చైనా ఈ స్ట్రాటజీని ఎందుకు యూజ్ చేస్తుందంటే చైనా సీ ట్రేడ్ రూట్స్ యూరోప్ తో ట్రేడ్ చేసేటప్పుడు అందులో ఈ 2 ఇంపార్టెంట్ రూట్స్ వస్తాయి. ది స్టేట్ ఆఫ్ మలాకా అండ్ ది సోయాజ్ కెనాల్. ఈ 2 రూట్స్ లో ఇంపార్టెంట్ పాయింట్ హంబన్టోటా పోర్ట్. ఇది శ్రీలంక అండర్ లో ఉండే. చైనా గ్వాదర్ పోర్ట్ ని ఎందుకు తీసుకుందంటే గ్వాదర్ పోర్ట్ నుండి క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ని చైనా వరకు బిల్డ్ చేస్తుంది. మనం నేపాల్ ని చూసుకున్నట్లయితే నేపాల్ నుండి యూరోప్ కి వెళ్లే ఏ పోర్ట్ కూడా లేదు మరియు ట్రేడ్ రూట్ కూడా లేదు. అయితే చైనాకి నేపాల్ ఎందుకు? ఇక్కడ నుండి చైనా డేంజరస్ సైడ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. మే 2017లో మావోయిస్ట్ లీడర్ ప్రచంద నేపాల్ లో ప్రైమ్ మినిస్టర్ గా ఉండేవాడు. అప్పుడు చైనా ఇంకా నేపాల్ వన్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ లో ఒక డీల్ సైన్ అయ్యింది. దాని తరువాత గవర్నమెంట్ మారింది. ఒక సంవత్సరం తరువాత జూన్ 2018లో నేపాల్ కొత్త ప్రైమ్ మినిస్టర్ KP శర్మ ఓలీ చైనాకి వెళ్లి ఒక డీల్ ని సైన్ చేస్తారు. అదేంటంటే చైనా నుండి నేపాల్ ప్రాజెక్ట్స్ కోసం $2.4 బిలియన్ లోన్ ని తీసుకుంటుంది. ఈ డీల్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక రైల్వే లైన్. టిబెటియన్ బార్డర్ కేరూంగ్ నుండి నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు ఒకేరా లూమినీని కనెక్ట్ చేస్తుంది. ఇది చూడడానికి నేపాల్ అభివృద్ధి కోసంలా అనిపిస్తుంది. కానీ చైనా ఇచ్చిన $2.4 బిలియన్ లోన్ ని నేపాల్ రీపే చేయలేదని చైనాకి బాగా తెలుసు. ఈ రైల్వే లైన్ ని కూడా చైనా ఆధీనం చేసుకుంటుంది. ఒకవేళ ఇలా చేస్తే నేపాలే కాకుండా ఇండియా కూడా చైనాపై ఎక్కువ డిపెండ్ అయిపోతుంది. చైనా నేపాల్ పై కంట్రోల్ కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఇంతే
అంతేకాకుండా చైనా పోఖ్రా ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం $215 మిలియన్ లోన్ ని ఇచ్చింది. ఒకవేళ ఇది అయితే ఇండియా హై రిస్క్ లో వచ్చేస్తుంది. వెల్, ఈ స్టోరీని గమనించినట్లయితే ఇందులో ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. నంబర్ 1 చైనా, దీనికి ఎలా అయినా ట్రేడ్ రూట్స్ పై కంట్రోల్ కావాలి. నంబర్ 2 నేపాల్, కరప్ట్ పొలిటీషియన్స్ తో నిండిపోయింది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యుఎస్ ఎంసీసీ నేషనల్ కార్పొరేషన్ 2017లో ఎంసీసీ నేపాల్ తో $500 మిలియన్ గ్రాండ్ సైన్ చేసింది. ఈ $500 మిలియన్ గ్రాంట్ నేపాల్ కు ట్రాన్స్మిషన్ లైన్ ని వేయడానికి ఇచ్చింది. దీంతో నేపాల్ కి 2 లాభాలుంటాయి. నంబర్ 1, నేపాల్ లో ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ లేదో అక్కడికి ఎలక్ట్రిసిటీ వెళ్తుంది. నంబర్ 2, నేపాల్ ట్రాన్స్మిషన్ లైన్ వల్ల నేపాల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువైపోతుంది. ఇందులో చిక్కేంటంటే ఈ మొత్తం కాంట్రాక్ట్ 5 ఇయర్స్ లో ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఈ కండిషన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి నేపాల్ కి 6 కండిషన్లు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంది. కానీ నేపాల్ గవర్నమెంట్ కేవలం 2 కండిషన్స్ నే ఫుల్ఫిల్ చేసింది. నేపాల్ గురించి ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, మినిస్టర్, సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరి దగ్గర నేపాల్ గవర్నమెంట్ ల్యాండ్ ఓనర్షిప్ సీలింగ్ కంటే వీళ్ళ దగ్గరే ఎక్కువ ల్యాండ్ ఉంది. ఈ మాట నేను అనడం లేదు, రమేష్ కుమార్ ఫిబ్రవరి 2022 ఆర్టికల్లో రాసి ఉంది. నౌ లుక్ ఎట్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. 2016లో ప్రచంద నేపాల్ ప్రైమ్ మినిస్టర్ గా ఉండే అప్పుడు ఆయన ఎంసీసీ గ్రాంట్ కు పార్లమెంట్ లో ప్రపోజ్ చేస్తారు. కానీ అప్పుడు కేపీ శర్మ ఆలీ కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు దీన్ని అపోజ్ చేస్తారు. ఎలాగో అలా ఈ గ్రాంట్ ని పాస్ చేయడానికి అన్ని పార్టీలు ఒకటై ఈ గ్రాంట్ ని పాస్ చేస్తాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఈ కాంట్రాక్ట్ రాటిఫికేషన్ పీరియడ్ 5 ఇయర్స్ ఉండే. అంటే 5 సంవత్సరాలలో ఆ ప్రాజెక్ట్స్ కి డబ్బులు వెళ్లిపోవాలి. కానీ కేపీ శర్మ పార్టీ రెగ్యులర్ గా అపోజ్ చేస్తూ వస్తుంది. ఇది కొనసాగుతూ 5 సంవత్సరాలు అయిపోయాయి. ఫైనల్ గా 27 ఫెబ్ 2022లో ఈ కాంట్రాక్ట్ సైన్ అయ్యింది. ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ వచ్చి పడింది. ఏ గ్రాంట్ అయితే ఇచ్చిందో అది కేవలం 2 సంవత్సరాలలో కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇది అందరికీ తెలుసు, ప్రాక్టికల్ గా చాలా కష్టమని. ఈ మొత్తం నాటకాన్ని నడిపించింది ఎవరో మీకు తెలుసా? మీరు కరెక్ట్, చైనానే. నవంబర్ 2021లో నేపాల్ ఇంటెలిజెన్స్ ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ ని తయారు చేశారు. అందులో ఇది స్ట్రైట్ గా మెన్షన్ ఉండే. చైనా మినిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటీస్ నుండి జర్నలిస్ట్, బిజినెస్ మ్యాన్ ఇంకా బ్యూరోక్రాట్స్ గా మారి నేపాల్ లోకి వెళ్లి నేపాల్ నుండి వేరే కంట్రీస్ ని డి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. చైనా ఈ ప్లాన్ కేవలం 30% మాత్రమే, మిగిలిన 70% దీనికన్నా చాలా రేట్లు డేంజరస్ గా ఉంటుంది. మనలో చాలా మంది ఇలా అనుకుంటున్నాం, చైనాకి ఇంత పవర్ డెప్ట్ ట్రాప్ డిప్లొమసీతో వస్తుందని. కానీ రియాలిటీ వేరే ఉంది. డెప్ట్ ట్రాప్ డిప్లొమసీ చైనాకి ఒక పార్ట్ మాత్రమే. చైనా మెయిన్ గేమ్ ఇలా ఉంటుంది. ముందుగా చైనా పొలిటికల్లీ వీక్ ఉన్న నేషన్స్ ని వెతుక్కుంటుంది. ఎందుకంటే వీక్ నేషన్స్ లో పొలిటీషియన్స్ కరప్ట్ ఉంటారు. అప్పుడు చైనా వాళ్ళని డబ్బు మరియు ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి పవర్ లోకి తెస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు పవర్ లోకి వస్తారో అప్పటి నుండి కంట్రీ డిసిజన్స్ చైనాకి ఫేవర్ లో తీసుకుంటారు. దీంతో చైనా డెట్ ట్రాప్ లో వేయడమే కాకుండా టైం వచ్చినప్పుడు ఎక్స్ప్లాయిట్ కూడా చేస్తారు. కేపీ శర్మ ఆలీ పవర్ లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద హైడ్రో పవర్ కాంట్రాక్ట్ చైనా కంపెనీకి దొరుకుతుంది. అది కూడా ఏ కాంపిటేటివ్ బిడ్డింగ్ లేకుండా. గ్లోబల్ వాచ్ రికార్డ్ పరంగా ఆలీ దగ్గర $5 మిలియన్ కంటే ఎక్కువ క్యాష్ జెనీవా బ్యాంక్ ఆఫ్ ది మీరాబోత్ బ్రాంచ్ లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆలీ గవర్నెన్స్ అండర్ నేపాల్ లో చాలా ల్యాండ్ ని చైనా పేరుతో చేసి ఉంచింది. ఇంతేకాకుండా నేపాల్ లో చాలా ప్లేస్లలో బార్డర్ పిల్లర్స్ ని తీసేసి PLA అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని డిప్లాయ్ చేశారు. లేమిలాచా, హుమ్లా, ఘోర్కా, రుస్వా, సింధూపచౌ, ఢాకా ఈ అన్ని ఏరియాలలో నేపాల్ బార్డర్స్ ని చైనా రిమూవ్ చేసి చైనా PLA ని డిప్లాయ్ చేసింది. చైనా ఇండియాపై మిలిటరీ అటాక్ ఏం ప్లాన్ చేయడం లేదు. వాళ్ళు అలా చేయరు కూడా. ఎందుకంటే ఇండియా ప్రతి సంవత్సరం చైనా నుండి 100 బిలియన్ కంటే ఎక్కువ గూడ్స్ ని ఇంపోర్ట్ చేస్తుంది. కానీ ఇక్కడి నుండి చైనా ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆర్మీ, నేవీ, పొలిటీషియన్స్ ఇంకా బిజినెస్ మ్యాన్. ప్రతి ఇంటర్నేషనల్ మ్యాటర్ లో ఈ 5గురు ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఎక్కువగా ఇంటర్నేషనల్ గేమ్స్ ఆర్మీ, నేవీతో కాదు, స్పై నెట్వర్క్స్ తో ఆడతారు. 2013లో నరేంద్ర మోదీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మిస్టర్ అజిత్ ధవాల్ ఒక పేపర్ ని పబ్లిష్ చేశారు. ఆ పేపర్ పేరు చైనీస్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ పార్టీ అవుట్ఫిట్ టు సైబర్ వారియర్స్. ఈ పేపర్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ వాళ్ళ స్పై నెట్వర్క్స్ ని ఎక్స్పాండ్ చేయడానికి వీక్ నేషన్స్ యొక్క పొలిటీషియన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కంట్రీలో ల్యాండ్ ని ఎక్వైర్ చేసి వాళ్ళ అన్ని స్పై నెట్వర్క్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎలా అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లు ఈ మ్యాప్ లో మీరు చూడొచ్చు. ఈ ప్లేస్ లో అన్ని చైనా తన కంట్రోల్ లో తెచ్చుకుంది. ఇండియా నుండి చైనాకి వెళ్లడం చాలా సులువు. చైనా ఈ ల్యాండ్ క్యాప్చర్ తర్వాత చైనా ఇంటెలిజెన్స్ కొందరు ఇండియాలో ఆపరేట్ చేస్తే చైనాకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదో ఒక ఏజెంట్ ఐడెంటిటీ రివీల్ అయిపోయింది అనుకుందాం. ఏదో ఒక రూపంలో మన రెడార్ లోకి వచ్చేస్తాడు. అయితే ఆ ఏజెంట్ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం కేవలం కాఠ్మాండు వరకు ట్రావెల్ చేసి ఈ 4లో ఏదో ఒక లొకేషన్ కి వెళ్ళాలి. ఆ స్పై 4 లొకేషన్ లో ఏ లొకేషన్ కైనా చేరుకుంటే ఇండియా అతన్ని అక్కడ చంపలేదు. ఇలా ఎందుకంటే నంబర్ 1 ఆ ఏజెంట్స్ ఐడెంటిటీని చైనా ఫస్ట్ నుండే మార్చేసింది. ప్రపంచం దృష్టిలో వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ లేదా పొలిటీషియన్స్, కొందరు జర్నలిస్ట్ లా ఉంటారు. నంబర్ 2 చైనీస్ టెరిటరీ. చైనా ఏదైతే ల్యాండ్ ని ఎక్వైర్ చేసిందో ఆ ల్యాండ్ మొత్తం చైనా డొమెస్టిక్ అండర్ లో వస్తుంది. అంటే అది చైనా పార్టే. ప్లస్ అక్కడ చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆప్షనల్ లో ఉంది. ఒకవేళ ఎలాగో అలా ఆ స్పై ని ఇండియా చంపేసింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఏ కంట్రీ అయినా వాళ్ళ ఏజెంట్స్ ని దాచిపెడుతుంది. చైనా ఇంటర్నేషనల్లీ ఓపెన్ గా చైనా బిజినెస్ మ్యాన్ ని ఇండియా చంపేసింది అని చెప్పొచ్చు.
ఎందుకంటే ఇది చైనా డొమెస్టిక్ టెరిటరీలోకి వస్తుంది. లేదా చైనా దీన్ని యూజ్ చేసుకుని ఎక్స్క్యూజ్ ని కూడా అడగొచ్చు. మీరు మా బిజినెస్ మ్యాన్ ని చంపేశారు, దీంతో మేము మీతో ట్రేడ్ చేయము అని. ఇది ఇండియా అఫోర్డ్ చేయలేదు. ఎందుకంటే ఇండియా చైనా నుండి 100 బిలియన్ కి పైగా గూడ్స్ ని ఇంపోర్ట్ చేస్తుంది. చైనా ఈ ట్రేడ్ ని ఆపేస్తే ఇండియాకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కరప్ట్ పొలిటీషియన్స్ మరియు చైనా ఈవిల్ స్ట్రాటజీస్ తో నేపాల్ కష్టాల్లో ఉంది. త్వరగా ఏదైనా చేయకపోతే శ్రీలంకలా కావచ్చు. ప్రైస్ ఇంక్రీజ్ తో నేపాల్ ఇంపోర్ట్స్ పెరుగుతూ పోతున్నాయి. ఆయిల్ ప్రైజెస్ పెరగగానే కంట్రీలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఎందుకంటే ఫ్యూయల్ ప్రైస్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగినప్పుడు కన్స్యూమర్ అంటే వినియోగదారుడి దగ్గర ఎండ్ గుడ్ చేరే వరకు దాని ప్రైస్ పెరుగుతుంది. నేపాల్లో కరప్షన్ కారణంగా అన్రెగ్యులేటెడ్ క్రెడిట్స్ ఎక్కువగా ఉన్నాయి. నేపాల్ బ్యాంక్స్ కూడా అన్రెగ్యులేటెడ్ రియల్ ఎస్టేట్ లోన్స్ ఇచ్చారు. ఇది మొత్తం అమౌంట్ 516 బిలియన్ రూపీస్ కంటే ఎక్కువగా ఉంది. ఈ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి నేపాల్ అన్ని లగ్జరీ గూడ్స్ ఇంపోర్ట్స్ పై బ్యాన్ చేసింది. వాచెస్, జ్యువెలరీ, కార్స్, విస్కీ ఈ అన్ని ఇంపోర్ట్స్ బ్యాన్ చేసింది. పెట్రోల్ యూజెస్ ని తక్కువ చేయడానికి నేపాల్ లో 2 పబ్లిక్ హాలిడేస్ అంటే సాటర్డే ఇంకా సండే హాలిడేస్ గా డిక్లేర్ చేసింది. ఎందుకంటే జనాలు బయటకు రాకుండా ఉంటే పెట్రోల్ తక్కువ యూజ్ అవుతుంది అని. ఈ సిచ్యువేషన్ లో కూడా చైనా వెనక్కి తగ్గడం లేదు. ఇవన్నీ చూసి చైనా ఏమందంటే మేము 2015లో ప్రామిస్ చేసినట్లు 1/3 ఆయిల్ సప్లై మేము మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాము అని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.